హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ కరివేపాకు కారం పొడి. చాలా కమ్మగా ఉంటుందండి. చాలామందికి కరివేపాకు ఇష్టం ఉండదు కదా, అంటే కూరల్లో వస్తే పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇలాగ కారం పొడి రూపంలో చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిని చూడండి, నోటికి ఎంత కమ్మగా ఉంటుందో. అలాగే ఇడ్లీ, దోశ, ఉప్మా ఈ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. నేనైతే కప్పు కొలతలతో చేసి చూపించాను, మీరు దాని ప్రకారంగా ఫాలో అవుతూ చేయండి. చాలా మంచి టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కోసం అయితే ఫస్ట్ ముందుగా కరివేపాకుని వాటర్లో వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం నీడలోనే ఆ తడి అంతా కూడా ఆరేంత వరకు అయితే అలాగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ చూడండి చిన్న కప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోటి సుమారు 4 కప్పుల వరకు అయితే ఈ కరివేపాకు వచ్చింది. ఆ కప్పు కొలతల ప్రకారంగా ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి. 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత చిన్న టీ స్పూన్ తోటి 1/2 టీ స్పూను మెంతులు వేసుకుంటున్నానండి. ఈ మెంతుల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు సరిగా వేగకపోతే చేతొచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కలర్ ఈ విధంగా మారేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనము ఏ కప్పుతో కరివేపాకు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక అరకప్పు వరకు ధనియాలు వేసుకోండి. అలాగే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. ఇలాగ 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 కప్పు వరకు మినపప్పు, అలాగే ఒక 1/2 కప్పు వరకు పచ్చిశనగపప్పు. ఇప్పుడు వీటన్నిటిని కూడా దోరగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పులు మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. మనకి ఇవి వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పులన్నిటిని కూడా ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి మరి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసి ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి అయితే ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 25 వరకు అయితే ఎండుమిర్చి వేసానండి. వాటిని ఈ విధంగా తుంపి వేసేసుకోండి. చక్కగా లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి ఇవి. వీటిని కూడా నిదానంగా ఫ్రై చేసుకోండి. కొంచెం లైట్గా మనకి డార్క్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి మీకు ఆయిల్ ఉంటే సరే, లేదంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ కరివేపాకును కూడా నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మనకి అవి వేగితే సౌండ్ వస్తుందండి, లైట్గా గలగల్లాడినట్లుగా. కొంచెం మనకి డ్రై లీవ్స్ ఎలా సౌండ్ వస్తాయి అలాగ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలాగ లైట్గా మనకి కొంచెం ఆకులు వడిలినట్లుగా వస్తాయి. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసి ఈ కరివేపాకులను కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లార్చుకోండి. అదే కడాయిలో ఉంచేసారంటే ఆ వేడికి మరి కొంచెం ఫ్రై అవుతాయండి. సో వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చిన్న సైజువి తీసుకున్నానండి. సో ఒక 20 వరకు అయితే వేసుకున్నాను. మీరు అదే కొంచెం పెద్ద పాయ ఉంటాయి కదండి, అవైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి రెబ్బలు అలా పొట్టుతో వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, అలాగే కళ్ళుప్పు. ఇలాగ కారపొళ్ళుకి ఇలాగ కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి. వీటన్నిటిని ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ధనియాలు, ఈ మినపప్పు వేయించుకున్నాం కదండి, వాటిని కూడా వేసేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా అక్కడక్కడ లైట్గా పలుకు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకే కరివేపాకు. మీకు కనుక ఎక్కువ క్వాంటిటీ వేసుకునేటట్లయితే బ్యాచెస్ వైజ్గా వేసుకోండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత చింతపండు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోండి. అలాగా ముద్దగా వేసేయకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్గా ఇలాగ సపరేట్ చేసి వేసేసుకోండి. పల్సిస్తూ చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు పొడి పొడిలాడుతూ వస్తుందండి. మనం కంటిన్యూగా అలాగే గ్రైండ్ చేసామంటే మెత్తగా ముద్దలాగా అవుతుంది. ఆన్ ఆఫ్ అలాగ పల్సిస్తూ మనం మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుంది. దీన్ని కొంచెం లైట్గా అలాగా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.